ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఘనుడు అయిన దేవ, పరిశుద్ధుడా, జీవము కలిగిన మీ మాటలను ప్రకటించడానికి మీరు ఇచ్చి ఉన్న ఈ భాగ్యముకై మీకు వందనాలు తండ్రి. వినుచు ఉన్న ప్రతి శ్రోతను మీరు కనికరించండి. మీ బిడ్డలు విని మేలు పొందులాగున మీరే నాలో ఉండి మీ నామమును ఘనపరుచుకొనడానికి మాట్లాడండి. ప్రభా, ప్రతి ఒక్కరికి మేలు కలుగుటకు కృపను దాయిచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆది కాండములో మనము ఆలోచించి ఉన్నట్లయితే మొట్టమొదటిసారిగా దేవుడు చేసి ఉన్నటువంటి మనుషుని యొక్క జీవితయాత్ర చాలా గంభీరముగా మనము గమనించవలసి ఉన్నామండి. దానికి ఆది కాండములో దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి మాటలను మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక పరీక్షను మానవుడికి పెట్టి ఉన్నాడండి. ఆ పరీక్ష ఏంటి అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమండి. అదేంటంటే, మనుషుడు చేయబడిన తరువాత అతనికి దేవుడిచ్చి ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి సంఘటన ఏంటి అని మనం పరిశీలించి ఉన్నప్పుడు ఆదికాండము 3వ అధ్యాయములో దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి మాటలను మనము ఆలోచించి ఉన్నట్లయితే దేవుడు మానవునికి ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడంటే, అతను చావు అనేది లేకుండా చేయాలి అనేది దేవుని యొక్క నిర్ణయం. అందువలన దేవుడు చేసి ఉన్నటువంటి మొదట సృష్టి, ఆ తర్వాత రెండవ సృష్టిగా మనుష్యుని దేవుడు తయారు చేసి ఉన్నాడు. మొదట సృష్టిలో మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మొదటి దినమందు దేవుడు వెలుగు చేసెను అనే మాటే మనకు తెలుసండి. ఆ వెలుగు అనగానే వెలుగు దేనికి అవసరమై ఉంటుందంటే, ఆ వెలుగు నివసించటానికి ఆకాశాన్ని రెండవ దినాన దేవుడు చేసి ఉన్నాడు. ఆ మాటలను వెలుగు, ఆకాశము అనేటువంటి మాటలే చెప్పాడు. కానీ దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిలో ఉన్న మర్మాన్ని మాత్రము వివరంగా వ్రాయటానికి చాలా సమయం పడుతుంది కనుక ఆ రెండు మాటలతోనే దేవుడు ముగించి ఉన్నాడు. అయితే మానవుడికి దేవుడిచ్చి ఉన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ దేవుడు చేసి ఉన్నటువంటి మొట్టమొదట మనుషుణ్ణి చూసి దేవుడు సంతోషపడలేదు అనేది గమనించవలసి ఉన్నాం. ఎందుకు సంతోషించలేదంటే, ఆ మనుషునికి పరిపూర్ణమైనటువంటి ఆనందము దేవుడు చూడలేదు. అందువలన అతనికి నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేసి ఆ పురుషుని దగ్గరకు ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఉన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆనందాన్ని దేవుడు చూసి ఉన్నాడు. కనుక వారిద్దరూ కూడా ఏకశరీరులుగా ఉండటానికి దేవుడు నిర్మించి ఉన్న ఒక పథకము కింద మనము ఆలోచించవలసి ఉన్నాం. అయితే ఆదాముకి ఎంత సంతోషము కలిగిందంటే, ఆ విషయాన్ని 2వ అధ్యాయము 23వ వచనములో, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసముల మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆ మర్మము యొక్క విషయాన్ని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయితే వారిద్దరూ కూడా ఏ విధముగా ఉన్నారు అని ఆలోచించి ఉన్నట్లయితే 25వ వచనములో, అప్పుడు ఆదాము అతని భార్య అయిన వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిలో వారు సిగ్గు ఎరగక ఉండిరి అనేటువంటి మాట కంటే, వారు మహిమ కలిగి ఉన్నటువంటి వస్త్రముతో అలంకరించబడి ఉన్నారు. వారి దిగంబరత్వాన్ని చూసేటువంటి స్థితిలో వారు లేరు అనేది గమనించవలసి ఉన్నాం.
ఎందుకంటే దేవుడు ఏది చేసి ఉండినప్పటికీ కూడా ప్రతి దానికి కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేసి ఉన్నటువంటి సృష్టికర్త చేతిలో మనుష్యుడు ఉన్నాడు. అయితే ఆ మనుష్యునికి దేవుడు పెట్టి ఉన్నటువంటి పరీక్ష ఏంటి అని మనము ఆలోచించి ఉన్నట్లయితే, ఒక పండును మాత్రము తినవద్దు అని దేవుడు సెలవిచ్చి ఉన్నప్పుడు, భార్య భర్తలుగా దేవుడు ఆశీర్వదించిన ఆదాము, అతనిలో నుండి తీయబడి ఉన్నటువంటి హవ్వ, ఇద్దరు కూడా మంచి మనస్సుతో దేవునికి నమ్మకముగా జీవిస్తూ ఉన్నారు. అయితే అక్కడికి అపవాది వచ్చి ఎంతో యుక్తిగా వారికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి చీకటిని అంధత్వంగా చేయడానికి ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎందువలనంటే అపవాది యొక్క గుణం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుని కంటే ఎక్కువ ఆధిక్యతలో ఉండాలి అని అపవాది అనుకుంటూ ఉంటాడు. అందువలనే దేవుడు అపవాదికి పరలోకములో స్థానము లేకుండా చేసి ఉన్నాడు అనేది కూడా మనము గ్రహించవలసి ఉన్నాం. దేవుడు దయ కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి అప్పటికే అపవాది వెళుతూ వస్తూ ఉన్నాడు కనుక, అతను దేవుడు చేసి ఉన్న సృష్టిలో మొదటి దినమందు దేవుడు చేసి ఉన్న వెలుగులో దేవదూతల యొక్క సముఖములో దేవుణ్ణి స్తుతించుకునేటువంటి పరిశుద్ధ దేవదూతల యొక్క సమూహాన్ని మనం చూడవచ్చాం. అయితే అక్కడ బయలుదేరి ఉన్నటువంటి లూసిఫర్ అనేటువంటి ఈ దేవదూత దేవుని యొక్క సముఖములో నుండి భూమి మీదకి త్రోసివేయబడి ఉన్నాడు అని మనము గమనించవలసి ఉన్నాం. ఎందుకు త్రోసివేయబడి ఉన్నాడో మనమందరము కూడా గ్రహించేటువంటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయములో చెప్పబడి ఉన్నట్లుగా అపవాది యొక్క తంత్రములు దేవునికి తెలియను కాబట్టి, అపవాది ఎప్పుడు కూడా చూడండి, ఒక్కసారి 14వ అధ్యాయం యెషయా గ్రంథములో 12వ వచనంలో చెప్పబడుచు ఉన్నటువంటి మాట, తేజో నక్షత్రమా వేకువ చుక్క, లూసిఫరు అని దేవుడు సంబోధించేటువంటి విషయాన్ని తేజో నక్షత్రమా అని తెలుగులో ఆ మాటని తర్జుమా చేశారే. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఆకాశము నుండి ఎలా పడిపోయి ఉన్నావంటే, నేను ఆకాశమున 13వ వచనములో, నేను ఆకాశమునకు ఎక్కిపోయిదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. అతని యొక్క దురాలోచన అతనికి తెలుసును, దేవుడికి అతని యొక్క ఊహలన్నీ కూడా దేవుని యొద్ద చేర్చబడి ఉన్నవి కాబట్టి, దేవుని యొక్క సముఖములో అతను నిలువకుండా దురాలోచన చేసి ఉన్నాడు కనుక అతను దేవునికి దూరమైపోతూ వస్తూ ఉన్నాడు. అయితే చాలామందికి కూడా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, యోబు గ్రంథములో అపవాది వస్తూ పోతూ ఉంటాడు అని ఎందుకు వ్రాసి ఉన్నది అనేటువంటి ప్రశ్న కూడా చాలామంది వేస్తూ ఉంటారండి. దానికి సమాధానాన్ని 1-2 వచనాల్లో మనం చదువుకున్నామండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా 2 ఆలోచనలతో దేవుణ్ణి ప్రశ్న వేస్తూ ఉంటారండి. ఒకటి, యోబు గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనములో దేవదూతలు అనగానే క్రింద దైవ కుమారులు అని సెలవిచ్చి ఉన్నదండి. 6వ వచనములో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. ఆ సమయంలో దేవుడు అడిగి ఉన్నాడు. అపవాదిని దేవుడు అడిగినప్పుడు, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు,
న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు అని అతనిని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యమాండి. అయితే అపవాది ఏ తంత్రము చేత మరలా అతను యోబుని శోధించవలనని ఆలోచన చేసి ఉన్నాడంటే, నీవు అతనికి కావలసి ఉన్నటువంటి సమృద్ధికరమైన ఆశీర్వాదాలను ఇచ్చి ఉన్నావు. చూడండి 10వ వచనములో, నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించి ఉండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఆశీర్వదించడమే కాకుండా అతనికి కలిగిన ప్రతి దాని చుట్టూ కూడా దేవుడు కంచెను వేసి కాపాడి ఉన్నాడు. మనమందరము కూడా దేవుని యొక్క బాధ్యతను ఆలోచించి ఉన్నట్లయితే ఎంత దయగలిగి ఉన్నటువంటి వాడు దేవుడు అనేది ఈ మాటల్లో మనం చూడవచ్చండి. దేవుడు ఎంతో ప్రేమతో యోబుకు కలిగిన కుటుంబ సభ్యులను, యోబుకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఆశీర్వదించను అనే మాట అపవాది నేరము మోపేటువంటి అపవాది చెప్పుచూ ఉన్న మాటలను మనం చూడవచ్చండి. ఆ సమయంలో నీవు అతనిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచూ ఉండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, నిన్ను విడిచిపోవును. అపవాది ఎంత భయంకరంగా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడో గమనించవచ్చాయండి. ఆ సమయంలో దేవుడు ఏమని చెప్పి ఉన్నాడంటే, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రమే ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఇక్కడ మనము అపవాది యొక్క ప్రయాణాల్ని మనం గమనించవలసి ఉన్నాం. అతను దేవుని సేవకుడైనటువంటి యోబుకి కలిగి ఉన్న స్థితి అంతా కూడా అపవాదికి తెలుసండి. అందువలన అపవాది ఏమి చేస్తూ ఉన్నాడంటే, నీవు అతన్ని ఆశీర్వదించావు, అతనికి ఆశీర్వాదాలతో పాటుగా అతని ఇంటి చుట్టూ నీవు కాపలా వేసి ఉన్నావు అనని చెప్పినటువంటి అపవాదిని మనము ఆలోచించవలసి ఉన్నాం. అప్పుడు జరిగి ఉన్నటువంటిది ఏంటంటే, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రమే ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఇక్కడ అపవాది చేసి ఉన్నటువంటి భయంకరమైన తంత్రాల్ని మనం ఆలోచించి ఉన్నట్లయితే, ఒక్క రోజునే అపవాది చేసి ఉన్నటువంటి పని ఏంటంటే 13వ వచనములో, యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసముతో పానము చేయుచు ఉండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచు ఉండగా ఈయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచు ఉండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేయడానికి నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత 17వ వచనములో అతడు ఇంకా మాట్లాడుచు ఉండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనను. అతడు ఈ మాటలు చెప్పుచూ ఉండగా వేరొకడు వచ్చి,
నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. అపవాది తన సేవకుడైనటువంటి యోబుని ఎంత భయంకరంగా హింసించి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నామండి. అతని ఆస్తిని అంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆకాశము నుండి అగ్ని వచ్చి దహించి వేసింది కొంత ఆస్తిని. శత్రువులు వచ్చి కొంత దోచుకొని వెళ్ళిపోయారు. అతని బిడ్డలందరూ కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇది చాలా చిన్న విషయమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసి ఉన్నాం. తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా, ఆ మాటను చూచి ఉన్నటువంటి వాళ్ళు తాగి ఉన్నటువంటి సమయము అని కూడా మనం చెప్పుకునేటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయండి. వారు మత్తులై ఉన్నటువంటి సమయంలో, అనగా తన బిడ్డల మీద తనకే అపవాదము మోపేటువంటి స్థితిలో అపవాది యోబును శోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో గాలి వచ్చి ఆ మేడ మీద పడి మొత్తం ఒక్కసారి చనిపోయారు అని చెప్పినప్పుడు మనం ఆలోచించుకోవచ్చు, వారి యొక్క మత్తు పానీయాల చేత వారు శాపగ్రస్తులయ్యారు అని మనం అనుకొనవచ్చండి. ఆ విధముగా అపవాది తనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా వరుస వారీగా క్రమరూపంగా మొత్తము తుడిచివేసి ఉన్నాడు అనేది మనము ఆలోచించినప్పుడు, యోబు ఏ విషయములో కూడా చూడండి 20వ వచనములో, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనేటువంటి మాటని సెలవిచ్చి ఉన్నాడు. అంటే యోబు ఏమాత్రము కూడా సణుగు కొనలేదు అనేది గమనించవచ్చండి. అయితే ఇక్కడ మనము ఆలోచించి ఉన్నప్పుడు అపవాది దేవుని దగ్గరకు భూమి మీద కూడా ప్రయాణం చేసేటువంటి ఆధిక్యతలో అపవాది ఉన్నాడు అని మనం తెలుసుకొనవలసి ఉన్నాం. ప్రభువు భూమి మీదకి రాకముందు అపవాదికి దేవుడిచ్చి ఉన్నటువంటి ఆ స్వతంత్ర భావాల్ని మనం ఆలోచించవలసి ఉన్నాం. అతను స్వతంత్రముతోనే అతను దేవునికి దూరమైపోయి ఉన్నట్లుగా కూడా మనం గమనించవలసి ఉన్నాం. మనుష్యుడు కూడా స్వతంత్రుడుగా పుట్టి ఉన్నాడు. స్వతంత్రుడుగా అతను జీవించేటువంటి ఆధిక్యత దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు అపవాది కూడా అతన్ని ఏ విధముగా నేరము మోపాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువలన ఈ రోజున మనము చదువుకునేటువంటి మొదటి విషయం ఏంటంటే, ఆదాము తన భార్య అయిన హవ్వతో గడిపేటువంటి దినాల్లోనికి అక్కడికి అపవాది వచ్చి ఎంత కుయుక్తిగా ఆమెను మోసం మొట్టమొదటిసారిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను మోసం చేసి ఉన్నట్లుగా కూడా మనము గమనించవచ్చు. దానికే 3వ అధ్యాయములో భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి కలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్ల మధ్యలో ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండా ఉండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ సర్పము ఏమీ ఎరగనటువంటి కుయుక్తి అనగా దౌర్భాగ్యమైనటువంటి సంభాషణతో అపవాది హవ్వను మోసగించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు అపవాది ఏమని చెప్తున్నాడంటే, అతను అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు
మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మనకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఆ మాటలను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు దేనినైతే తినకూడదని చెప్పాడో అది తినేటువంటి శోధనలను అపవాది ఆదాము హవ్వల దగ్గరకు తీసుకొచ్చి ఉన్నారు. ఆదాము హవ్వలు అనగానే దైవ ఆశీర్వాదముతో చేయబడి ఉన్న మొట్టమొదట మనుషులండి. వాళ్ళల్లో కలిగి ఉన్నటువంటి ఆ మార్పు ఎంత భయంకరమైనటువంటిదంటే ఆ స్త్రీని మొదటిసారిగా మాట్లాడి ఉన్నట్లుగా మనము గమనించవలసి ఉన్నాము. ఆ తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఆ మాటలనే మనము చదువుకొని ఉన్నట్లయితే మనకి ఇప్పుడే పూర్తిగా అర్థమవుతూ ఉన్నదండి. ఆమె తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇద్దరూ కూడా దేవుడు ఏ పండునైతే తినకూడదని చెప్పాడో ఆ పండుని వారిద్దరూ కూడా తిని ఉన్నారు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచూ ఉన్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. ఇక్కడ అపవాది ఆదాముకి ఎంత అపవిత్రమైన జ్ఞానాన్ని తయారు చేసి ఉన్నాడంటే, నీవు నాకు ఇచ్చి ఉన్నటువంటి ఈ స్త్రీ వలన నేను పాపం చేసి ఉన్నాను అని మనము ఎప్పుడు కూడా మనం చేసి ఉన్న అపరాధాలని నేరాలని ఎదుట వాళ్ళ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అలాగనే దేవుడు చేసి ఉన్న పవిత్ర బంధము దగ్గర నుండి భార్యాభర్తల బంధము కానీ, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కానీ, లేకుంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతా విషయమైన పనిలో కానీ అపవాది ఎప్పుడు కూడా తన సొంత తెలివితేటల్ని ఉపయోగించేటట్లుగా తయారు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఎవరైనా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నావు అని అంటే దాని కారణము చాలా చెప్పుతూ ఉంటారండి. కారణాలు ఏమైనప్పటికీ కూడా మనుషుడు చావడానికి హక్కు లేనటువంటి వాడు అని గమనించవలసి ఉన్నామండి. అలాగనే ఇక్కడ కూడా చనిపోయి దేవుణ్ణి అవమానించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి మీరు ఈ పండు తింటే మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు. ఆ పండు తినేటువంటి రీతిగా తయారు చేసి ఉన్నటువంటి అపవాది ఎంత యుక్తిగా వారిని మోసగించి ఉన్నాడో మనం ఈ ప్రత్యేకమైన సమయంలో గమనించవలసి ఉన్నాం. ఎందుకంటే దేవునికి వ్యతిరేకముగా తయారు చేయడమే అతని యొక్క పని అని అపవాది యొక్క ఆలోచనలను మనము గమనించవలసి ఉన్నాం. ఇక్కడ అపవాది చెప్పేటువంటి పని ఏంటంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండా ఉండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అనగా అపవాది ఎప్పుడు కూడా
దేవుని మీద నేర ఆరోపణ చేస్తూనే ఉంటాడు ఆయన. ఆ ఆరోపణ ఎంత భయంకరమైనదంటే, అది మీరు తిన్నట్లయితే మీరు దేవునిలాగా ఉంటారు అని చెప్పి ఉన్నటువంటి ఆ భయంకరమైన పాపాన్ని చేయడానికి ఆ స్త్రీని సాతానుడు ప్రేరేపించి ఉన్నాడు. ఆమె ఒక్కతే తినలేదు, ఆమె తనను ప్రేమించినటువంటి తన యజమానికి కూడా ఆ పండుని తినిపించి ఉన్నదా. అందువలన అతన్ని దేవుడు అడిగి ఉన్నాడు, నువ్వెందుకు తినకూడదని పండును నువ్వు తిన్నావు అని చెప్పినప్పుడు ఆదాము అపవిత్రమైన జ్ఞానముతో నీవు నాకు ఇచ్చి ఉన్న ఈ స్త్రీ వలన, ఆ స్త్రీ చెప్పకపోతే నేను తినేవాడిని కాదు అనేటువంటి కారణం కూడా మనం గమనించవచ్చాను. కానీ మనము ఆలోచించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుని మీద ఆరోపణ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగనే మనుషుడు కూడా నీవెందుకు ఈ పని చేసావు అని చెప్పినప్పుడు అతను చెప్పేటువంటి సాకులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నీవిచ్చినటువంటి ఆ స్త్రీ వలనే నేను ఈ పండు తిన్నాను. ఎంత భయంకరమైన నేరమో చూడండి. అలాగనే మనుష్యుడు కూడా భూమి మీద చేసేటువంటి ప్రతి అపరాధానికి కూడా ఏదో ఒక సాకుతో దేవుని మీద నేరం మోపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆదాము హవ్వలకు కలిగి ఉన్న అపవిత్రమైన జ్ఞానాన్నే మనుషులమైన మనము కూడా కలిగి ఉన్నామండి. దేవుడు మనకి ఏ లోటు చేసినప్పటికీ కూడా లోటు మనది అని చెప్పుకోవటానికి మనము ఇష్టపడం. కారణం ఏంటంటే, అపవాది చాలా యుక్తిగా ఆదాము హవ్వలను శోధించి ఉన్నాడు. అలాగనే అతను మరణించటానికి కారణము కూడా అపవాదే. ఆ సమయంలో మనము బైబిల్ చరిత్రని ఆలోచించినట్లయితే ఆదాము 930 సంవత్సరాలు జీవించి ఉన్నాడని. మొట్టమొదటిసారిగా అతను వెంటనే పండు తిన్న వెంటనే చనిపోలేదని మనం అనుకుంటాం. కానీ అతను చనిపోయి ఉన్నాడు. ఏ విషయంలో చనిపోయాడంటే, అతను ఆత్మీయమైన విషయంలో చనిపోయి ఉన్నాడు. ఒక్కరోజు బ్రతికినా, 100 రోజులు బ్రతికినా, లేకుంటే కొన్ని వందల సంవత్సరాలు బ్రతికినా కూడా బ్రతుకును గురించి దేవుడు లెక్క అడుగుతూ ఉంటాడని. అలాగనే ఇక్కడ ఆదామును చేసి ఉన్నటువంటి హస్తములు మానవుడు చనిపోవటం దేవునికి ఇష్టం లేదండి. అందువలన నీవు ఈ పండు తిన్నావంటే నీవు చనిపోతావు అనేటువంటి మాటతోనే ఆదాముతో చెప్పి ఉన్నాడు. ఆ పండుని తినేటట్లుగా తయారు చేయడానికి అపవాది మొట్టమొదటిసారిగా ఆదాము ప్రేమించి ఉన్న భార్యలో ప్రవేశించి భార్య తినినట్లుగా అపవాది చేసి ఉన్నప్పుడు వారిద్దరూ కూడా చనిపోవటానికి కారణము అపవాదే. అలాగనే ఈ అపవాది చేసి ఉన్న తంత్రాల్ని అపవాది మీద దేవుడు పెట్టలేదు. కానీ దేవుడు చెప్పి ఉన్నటువంటి విషయాల్ని మనము ఆలోచించి ఉన్నట్లయితే ఇక్కడ అపవాదిని దేవుడు ఎంత భయంకరంగా శపించి ఉన్నాడంటే, మనము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనములో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. కడుపుతో ప్రాకుచు మన్ను తిందువు. ఆ తర్వాత మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఇక్కడ మనము గమనించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆ స్త్రీని దేవుడు అడిగినప్పుడు ఆ స్త్రీ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ సర్పము వలన నేను తిని ఉన్నాను అని చెప్పినప్పుడు సర్పానికి కూడా దేవుడు శాపాన్ని పెట్టి ఉన్నాడు. ఆ శాపం ఏంటయ్యా అంటే, నీ కడుపుతో ప్రాకుదవు, నీవు బ్రతుకు దినములన్నిటను మన్ను తిందువు. నీవు బ్రతుకు దినాలన్నీ కూడా మన్నే తింటావు, అదే నీ ఆహారమని దేవుడు చెప్పించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కటి గమనించవలసి ఉన్నాం.
దేవుని యొక్క మాట విననటువంటి మనుష్యుడు శాపగ్రస్తుడుగా చనిపోయి ఉన్నాడు. అయితే దయగలిగి ఉన్న దేవుడు ఎంత ఉదారుడు, ఎంత దయ కలిగి ఉన్నటువంటి వాడంటే ఆ వారిని అక్కడ నుండి పంపించేటువంటి సమయంలో దేవుడు ఎంత దయతో 21వ వచనములో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయిలను తొడిగించి పంపించి ఉన్నాడు అనేది మనము తెలుసుకొనవలసి ఉన్నాం. దేవుడు దిగంబరత్వానికి ఆ విధంగా ఉండడం దేవునికి ఇష్టము లేదు. కాబట్టి దయగలిగి ఉన్న దేవుణ్ణి మనం ఆలోచించి ఉన్నప్పుడు మనం ఎందుకు దేవునికి వ్యతిరేకంగా చనిపోతూ ఉన్నాము అని ఆలోచించవలసి ఉన్నామని ఈ పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా మనము ఆలోచించేటువంటి రీతిగా చెప్పబడుచు ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీ దయ చొప్పున మానవునికి మీరు అనుగ్రహించి ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన మనస్సుకై వందనాలు ప్రభువా. పండు తిన్నట్లయితే నీవు మరణిస్తావని ఆదాము హవ్వలకు మీరు సెలవిచ్చి ఉన్నారు. పండు తినునట్లుగా తయారు చేసి ఉన్న అపవాదిని మేము ఆలోచించుకుంటూ మా జీవితాలను మీకు ఇష్టముగా తయారు చేయనట్లుగా కృపను దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.